హలో స్టూడెంట్స్, డిఎస్సి ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించిన టాప్ 20 మోడల్స్ను ప్రీవియస్ పేపర్స్ నుంచి సెలెక్ట్ చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంగ్లీష్ మరియు సైన్స్, సోషల్ అలాగే మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నింటినీ వివిధ వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నింటిని మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. లేట్ చేయకుండా మనము వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం చూడండి, ఒక రబ్బర్ బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచిన అది ప్రతిసారి ముందర ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురును. అది ఒక 125 మీటర్ల ఎత్తైన భవనం పై నుండి కిందకి వేయవన్న నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తు వరకు ఎగురును అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, ప్రతిసారి అది పడిన ఎత్తుల్లోంచి 90% మాత్రమే ఎగరగలదు అన్నాడు. ఫర్ సపోజ్ అది 165 మీటర్ల ఎత్తుగల భవనం మీద నుంచి పడిందని చెప్పేసి అతనే ఇచ్చాడు మనకి. సో ప్రతిసారి 90% కదా, అంటే 10% తగ్గుతుంది కదా. ఒకసారి పడింది అనుకోండి 90/100 ఇది మిగులుతుంది. అలాగే నెక్స్ట్ రెండోసారి పడింది అనుకోండి, ఈ ఉన్న దాంట్లో నుంచి 90% 90/100 అంటే 2 సార్లు మనల్ని రాయమని చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి దీని క్యాలిక్యులేషన్ చూడండి, 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 25 5లు 25 4లు అవుతుందండి. సో 9 9లు 81 81 ఇంటూ 5 81 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది? 5 5 8 40/4. ఓకేనా? 4 ఇందులో 100 సార్లు పోతుంది, ఇందులో ఒకసారి పోతుంది, 101.25 వస్తుందండి. ఇది ఆన్సర్. సార్ మరి ఇలా ప్రాసెస్ చేయకుండా ఏదైనా షార్ట్ కట్ లో ఏదైనా సింపుల్ గా ఆన్సర్ ని మనం గెస్ చేయొచ్చు అంటే ఈజీగా చేయొచ్చండి. 90% మాత్రమే ఎగురుతుందంట, అంటే ఇంకో 10% ఏమవుతుందంట? తగ్గుతుందంట కదా. సో ఒకసారి 10% తగ్గిద్ది, రెండోసారి కూడా 10% కదండి. అంటే ఒకసారి 10% అంటే 12.5, ఇంకోసారి అంటే ఇంకొక 12.5, అంటే సుమారుగా అబ్స్ట్రాక్ట్ అనమాట. ఇది మనం వేసేది అబ్స్ట్రాక్ట్ వాల్యూ వేద్దాం. 12.5 ఎంత తగ్గుతుందండి? 25 తగ్గుతుంది. సో 25 తగ్గితే 125లో ఎంత ఉంటుందండి? 100కి దగ్గరలో ఉంటుంది. సో 100 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మొదటిసారి తగ్గినప్పుడు 12.5 తగ్గుతుంది, రెండోసారి 12.5 కంటే కొంచెం తక్కువ తగ్గుతుంది. కాబట్టి అందుకని ఇక్కడ చూడండి, కరెక్ట్ గా మనకు 100 రావాల్సింది కొంచెం పెరిగింది కదా. సో అట్లా గెస్ చేయడం అనమాట. ఇచ్చిన ఆప్షన్స్ చూడండి చాలా దూరంగా ఉంటాయి. కంపల్సరీ మీకు ఎగ్జామ్ లో ఇచ్చిన ప్రీవియస్ లెక్క ఇది కదా. సో కాబట్టి మీరు ఆన్సర్ ని గెస్ చేసేవాడు వాడికి కావాలి, అంతేగాని ముద్దుగా లెక్క చేసేవాడు కాదు. అన్నిటికంటే ఎక్కువ టైం పడుతుంది కదా అక్కడ. సో ఇలా సులభంగా చూసి మనం ఆన్సర్ ని గెస్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఏబీలు కలిసి ఒక పనిని 12.5 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేసిన బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు? చూద్దామండి. ఏబీలు కలిసి A+B ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరూ కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. అంటే రోజుకి ఎంత పని చేయగలుగుతారు వీళ్ళు? ఒక రోజుకి 1/12 చేయగలుగుతారు, అంతే కదా. ఒక రోజులో అంటే 12 చేస్తాం కదా, 1/12. అలాగే ఏ ఒక్కడే 20 రోజుల్లో చేస్తాడంటే ఒక రోజులో వీడు ఎంత మొత్తం చేయగలడు? 1/20వ వంతు చేయగలడు. ఈ ఏబి చేసిన పనిలో నుంచి మనం ఏ చేసిన పనిని తీసేసామనుకోండి, అంటే 1/12లో నుంచి 1/20ని మనం తీసేసామనుకోండి, ఏమొస్తుంది? బి చేసిన పని వస్తుంది. ఒక రోజులో బి ఎంత చేస్తాడో వస్తుంది కదా. సో ఇలా తీసివేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రెండింటికి ఎల్సిఎం గా మనం 60ని తీసుకుంటాం. ఇది 5 మైనస్ ఇది 3 సార్లు పోతుంది. 5 - 3 అంటే 2/60 వస్తుంది. 1/30 1/30 అంటే ఒక రోజులో చేసిన పని కదా. అంటే దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 30 రోజులు అంటే బి ఒక్కడే ఆ పనిని 30 రోజుల్లో చేయగలడు. సార్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, మాకు కొంచెం అర్థమయ్యేలాగా ఇంకొక మోడల్ ఏదైనా చెప్తారా? సో చాలా ఈజీ మోడల్ ఉందని చూడండి. A+B కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేశారనుకోండి, ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేశారనుకోండి. మీ ఎవరైనా సరే ఏమంటారండి? అసలు ఆ పని ఏంటో నేను చెప్తున్నాను చూడండి. ఆ పని మొత్తము ఏంటంటే ఒక బాక్స్ లో ఉన్న లడ్డులను తినడం అనమాట. మీరు చపాతీలు తినడం అనుకోండి, ఒక హోటల్లో ఉన్న చపాతీలు తినడం అనే ఒక పని ఉంది. ఏబి ఇద్దరు కలిసి దాన్ని 12 రోజుల్లో తినేస్తారు, అందులో ఉన్న చపాతీలు అన్నిటిని అనుకోండి. ఏ ఒక్కడే 20 రోజుల్లో తినేస్తాడు. ఇలా చెప్పాను అనుకోండి, మీరు ఫస్ట్ ఏం అడగాలి? అసలు మొత్తం ఎన్ని చపాతీలు ఉన్నాయి సార్ అని అడగాలి కదా. సో ఆ మొత్తం ఎన్ని చపాతీలు ఉన్నాయో ఏం చెప్తుందంటే మనకి ఎల్సిఎం చెప్తుంది. అంటే 12కి 20కి మధ్య ఎల్సిఎం కట్టాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను అలా చెప్తున్నాను. మీరు ఎగ్జామ్లో ఏం చేస్తారు? ఏబి కింద 12 రాసుకుంటారు, ఏ కింద 20 రాసుకుంటారు. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం టక్మని ఇక్కడ రాసేసుకోండి. ఎంత? 12కి 20కి ఎల్సిఎం ఎంత? 60. ఎలా వచ్చింది సార్ 60? చూడండి, ఈ నెంబర్ చిన్న నెంబర్ కదా, 20లో పోతుందా? పోదు. 22 40, 40లో పోతుందా? పోదు. 23 60, 60లో పోతుందా? పోతుంది. సో కాబట్టి 60 ఎల్సిఎం అవుతుంది అనమాట. ఒకవేళ 15కి 20కి ఎల్సిఎం ఎంత అని అడిగాడు అనుకోండి, 20లో 15 పోతుందా? పోదు. 22 40లో పోతుందా? పోదు. 23 60, 60లో పోతుందా? పోతుంది. అంటే ఇక్కడ కూడా ఎల్సిఎం మనకి
60 అనమాట. అంటే ఎల్సిఎం ను కూడా మీరు ఏం చేయొచ్చు, చూసి రాసేయచ్చు. 10కి 20కి మధ్య ఎల్సిఎం ఎంత అన్నాడు అనుకోండి, 20కి 20లో 10 పోతుందా, పోతుంది. అంటే పోతే అదే ఎల్సిఎం 20 అవుతుంది అనమాట. అలా పోకపోతే ఏం చేయాలి, మనం దీన్ని డబల్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఈ లెక్కలు అన్ని దాదాపుగా ఒకసారి లేదా 2 సార్లు చేస్తేనే వచ్చేస్తాయి. లేదా ఒకవేళ అలా రావట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, 12ని 20ని రాసుకుని వాటికి ఎల్సిఎం చేయడం వచ్చు కదా, ఎల్సిఎం కట్టుకోండి. సో అప్పుడు మీకు మొత్తం పని ఎంతో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు చూడండి, ఏబి 12 రోజుల్లో చేయగలడు, ఏ ఒక్కడే 20 రోజుల్లో చేయగలడు. మొత్తం పని ఎంత ఉంది, 60 చపాతీలు తినాలి. వీడు 12 రోజుల్లో తింటున్నాడు అనుకోండి, అంటే రోజుకి ఎన్ని చపాతీలు తింటాడు, 12 5 కదా 60, అంటే రోజుకి 5 చపాతీలు తింటారు వీరిద్దరు కలిసి. మరి 60 చపాతీలు 20 రోజుల్లో తిన్నాడు అనుకోండి, అంటే రోజుకి ఎన్ని తిన్నట్టు, వీడు 3 తిన్నట్టు, అవునా. మరి బి చేసిన పని కదా మనం అడుగుతుంది. ఇద్దరు కలిసి 5 చపాతీలు తిన్నారు, అందులో ఏ ఒక్కడే 3 తింటున్నాడు. మరి బి అన్ని తింటాడు, 2 తింటాడు. మరి ఇది 2 చొప్పున తింటే ఈ 60 చపాతీలు తినడానికి వీడికి ఎన్ని రోజులు పడుతుంది, 30 రోజులు పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత, 30 అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా లెక్కలను చేసేయచ్చు అనమాట. ఇలా ప్రతి కాన్సెప్ట్ కి అప్లై అవుతుందండి, ప్రతి కాన్సెప్ట్ కి అప్లై అవుతుంది. 6 సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరము. సభ్యుల సంఖ్య 16కు పెరిగిన ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం అవుతాయి. 6 సభ్యులు గల కుటుంబానికి ఎంతంట, 30 కేజీలు కావాలంట, అవునా. మరి 16 మంది ఉంటే ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఎక్కువే కదా కావాల్సింది. సో ఎక్కువ బై తక్కువ అని రాయాలి మనం. సో 16/6 ఇంటూ 30. సో 6 5లు 30, 16 5లు 80. 80 కేజీల బియ్యం మనకి అవసరం అవుతాయి అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఎంత, 80 అవుతుంది. సో ఒకసారి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేయును. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ ను 8,000కు కొని 500 రవాణాకు 500 మరమ్మతులకు ఖర్చు చేసెను. అంటే ఇది కూడా మనం ఖర్చులు కొన్న కొలవేళగానే భావించాలి. అంటే మొత్తము 8,000 ప్లస్ 500 ప్లస్ 500 మొత్తం 9,000 పెట్టి ఒక రిఫ్రిజిరేటర్ కొనుక్కొచ్చిందండి. దానిని 9,900కి అమ్మింది. అంటే ఆమెకి ఎంత లాభం వచ్చింది, 900 లాభం వచ్చింది, అవునా. సో అయినా లాభ శాతము లేదా నష్ట శాతం ఎంత, లాభమే వచ్చింది కాబట్టి లాభము బై కొన్న వెల ఇంటూ 100 అని రాసుకుంటాం, ఓకేనా. సో 2 zeros క్యాన్సిల్ అయిపోయి ఈ 9 ఇందులో 10 సార్లు పోతుంది, ఇక్కడ 10 టైమ్స్ అంటే 10% ఏమవుతుంది, లాభము. 10% ఏమొచ్చిందండి, లాభము. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి, ఒక గది యొక్క కొలతలు వరుసగా 18 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు, ఎత్తు 30 మీటర్లు. ఆ గది యొక్క కొలతలన్నిటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనం యొక్క గరిష్ట పొడవు ఎంత. ఇప్పుడు చూడండి, ఇక్కడ చివరిలో మనకు క్లూ ఇస్తాడండి. గరిష్ట పొడవు అంటే గసాబా కనుక్కోవాలని, అలా కాకుండా కనిష్ట అన్నాడు అనుకోండి, కసాగు కనుక్కోవాలని. ఎందుకని గరిష్ట సామాన్య భాజకం కదా. సో వీటికి మనం 18కి 24కి 30కి మనం ఒకేసారి గసాబా కనుక్కుందాం. చూడండి, 2తో చేస్తున్నాను నేను, సింపుల్ గా ఉంటుంది కదా. 2 6లు, 2 12లు, 2 15లు. మళ్ళీ అన్నిటిలో పోయే నెంబరే తీసుకోవాలి గసాబా అంటే, గుర్తుపెట్టుకోండి. సో 3 2లు, 3 4లు, 3 5లు. అన్నిట్లో పోయే నెంబర్ ఏదన్నా ఉందా, ఇక్కడ 2వ ఎక్కం పోతుంది సార్, ఈ రెండిట్లోనే పోతుందని కుదరదు. కసాగా అయితే కనీసం 2 పోతే చాలు. కానీ గసాబా అంటే ఏంటి, అన్నిట్లోనూ పోవాలి. ఇంకా ఏం లేవు కదా, ఈ 3 పోయే నెంబర్లు ఏం లేవు కాబట్టి 2 3 6. సో 6 అనేది మన గసాబా అవుతుంది అనమాట. లేదు మీరు డైరెక్ట్ గా చూడవచ్చు, 18 24 30లో ఈ 3 పోయే టేబుల్ ఏంటి, 6 టేబుల్, అదే మాక్సిమం, ఇంక అంతకంటే ఇంకేది పోదు. సో కాబట్టి ఆన్సర్ అంతా మనకి 6, ఆప్షన్ 4లో ఉందన్నమాట. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 9187 6*2 అనే ఒక సంఖ్య ఇచ్చాడు. ఇది 8 నిశ్శేషంగా భాగించబడుచున్న ఎడల స్టార్ స్థానంలో అమర్చగలిగే కనిష్ట సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ కనిష్ట సంఖ్య ఒకటి లేదా 2 ఉండొచ్చు మాక్సిమం స్టార్ ప్లేస్ లో. అందులో కనిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి లీస్ట్ నెంబరే మనం చూద్దాం. 8 యొక్క భాజనీయత ఏంటండి, చివరి 3 సంఖ్యలను గనక 8 భాగించింది అనుకోండి, అప్పుడు ఈ మొత్తం సంఖ్యను 8 భాగిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్ ప్లేస్ లో గనక 1 ఉంది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 612 అవుతుంది. ఇది 8తో భాగించబడుతుందా, 8 ఏళ్ళు 56, 56 పోతే ఇంకెంత ఉంటుందండి, ఇక్కడ 56 పోతే 5 ఉంటుంది కదా. అప్పుడు 5 పక్కన 2 వేస్తే ఎంత, 52. 52లో 8 పోతుందా, పోదు. సో కాబట్టి ఫస్ట్ ఆన్సర్ రాంగ్. అలాగే మీరు ఇక్కడ ఒకవేళ 2 వేసారనుకోండి, ఇక్కడ 52 ప్లేస్లో ఎంత వస్తుంది, 62 వస్తుంది. 62లో 8 పోతుందా, పోదు. ఒకవేళ ఇక్కడ 3 వేసారనుకోండి, 632 వేసారనుకోండి, సో ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, 72 వస్తుంది కదా. సో 72లో 8 పోతుందా, పోతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి 3 అవుతుంది. అంటే ఒకసారి చెక్ చేసి మిగతా వాటి ప్రతిసారి చేయకూడదు, మీరు టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఒకసారి చేశారు కదా, ఇక్కడ మీకు ఎంత మిగిలింది, 42 మిగిలింది. 42లో పోలేదు, నెక్స్ట్ నెంబర్ వేస్తే 52 ఉంటుంది, ఆ నెక్స్ట్ నెంబర్ వేస్తే 62, ఆ నెక్స్ట్ నెంబర్ వేస్తే 72. ఇలా చూసుకోవాలన్నమాట మీరు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది అనమాట. భాజనీయత సూత్రాల మీద ఈ లెక్క ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఒక లారీ 15 మీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరమైంది. అదే 1/4 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు? ఇక్కడ చూడండి, 15 కిలోమీటర్లు వెళ్ళడానికి 2 లీటర్లు అవసరమైంది. మరి 1/4 లీటర్లతో ఎంత దూరం వెళ్ళగలదు? ఎంత దూరం వెళ్ళగలదు? ఎక్కువ వెళ్ళగలదు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కువ బై తక్కువ. దీన్ని మనం 1/4ని మిక్సర్లోంచి ఇంప్రాపర్లోకి మార్చామనుకోండి, 10 4 40 41, 41/4 ఎక్కువ బై తక్కువ ఇంటూ 15. సరేనా? ఇక్కడ కింద కూడా ఒక భిన్నం ఉంది కదా, ఇది రివర్స్ అవుతుంది. 41/4 ఇంటూ 1/2 ఇంటూ 15. సరేనా? ఇది 15 దాదాపుగా ఎన్నిసార్లు పోతుంది? ఇది ఇందులో 10 సార్లు పోతుంది, ఇది ఇందులో 7.5 సార్లు పోతుంది కదా. అప్పుడు ఎంత అవుతుంది? 75 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అవునా? అది కూడా ఖచ్చితంగా భిన్నాల్లో రావాలి. అవునా? కింద 8 ఉంది కదా, 75 కంటే ఎక్కువ ఉన్నది. ఇది కాదు, ఇవి 2 కాదు, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది మనకి. కానీ అది భిన్నాల్లో రావాలి కదా, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి మనకు కొంచెం టైం లేట్ అవుతుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా అప్రాక్సిమేట్ వాల్యూ చేయొచ్చు. అలా కాకుండా మాకు ఎగ్జాక్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి సార్ అంటే 41/2, 1/2 అలాగే 15. వీటిని మనం మల్టిప్లై చేయాలనుకోండి, డివిజన్ చేయాలనుకోండి, ముందు పైన ఉన్న వాటిని మనం మల్టిప్లై చేద్దాం. సో ఎంత వస్తుంది? 15 1 15. సో 1 మిగులుతుంది. 15 4 61. అవునా? బై 8. సో 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 8 ఏళ్ళు 56. 56 పోతే ఇంకెంత ఉంటుంది? 5 ఉంటుంది. 55. 8 48. 48 పోతే ఇంకెంత ఉంటుంది? 7 ఉంటుంది. సో 7/8 కరెక్ట్ గా ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అనమాట మీరు ఇలా చేస్తే. సరేనా? మీరు కానీ ఆప్షన్ ని మీరు చూసి ఏది ఆన్సర్ అవుతుందో ఈజీగా మనం గెస్ చేయొచ్చు, సింపుల్ గా అయిపోతుంది అనమాట. అలాగే చూడండి, 288 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు కొలతలు వరుసగా పొడవు వెడల్పుగా గల ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్లు గల టైల్స్ తో నింపవలనన్నా ఎన్ని టైల్స్ కావాలను అంటున్నాడండి. ఇప్పుడు చూడండి, ఒక ప్లేస్ ని మనం టైల్స్ తో నింపాలనుకోండి, ఆ ప్లేస్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి, ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి. సో ప్లేస్ యొక్క వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు, అంతేనా? బై ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ కూడా మళ్ళీ పొడవు ఇంటూ వెడల్పు. సో ఇది ఇందులో 12 రోజులు 24, 12 4 48. ఈ 5 ఇందులో 30 సార్లు పోతుంది. 24 మూళ్ళు ఎంత అవుతుంది? 108. ఇరవై 24 మూళ్ళు ఎంత అవుతుంది? 72. అంటే 720 టైల్స్ మనకి అవసరం అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉన్నది. ఆ త్రిభుజ వైశాల్యం 625 సెంటీమీటర్ స్క్వేర్ అయిన త్రిభుజం యొక్క భూమి ఎంత అన్నాడు. సో భూమిని మనం ఏమన్నాం? ఎక్స్ అన్నాం. దాని యొక్క ఎత్తు ఏమవుతుంది? 2x అవుతుంది కదా. అప్పుడు వైశాల్యానికి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 625. అవునా? అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదండి మనకి ఫార్ములా. సో ఆ భూమి ఇంటూ ఎత్తు ప్లేస్ భూమిని ఎక్స్ అనుకున్నా, అప్పుడు ఎత్తు మనకి 2x అవుతుంది మనకి లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం కనుక చేస్తే. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. x స్క్వేర్ 625 అయితే x అనేది ఎంత అవుతుంది? 25 అవుతుంది కదా. సో ఇక్కడ భూమి అనేది ఎంత వస్తుంది మనకి? 25 సెంటీమీటర్స్. అదే ఒకవేళ ఎత్తు అడిగారు అనుకోండి, దానికి రెట్టింపు ఉంది కదా, అంటే 50 సెంటీమీటర్లు వస్తుంది అనమాట. సో ఇది డైరెక్ట్ గా ఫార్ములాని బేస్ చేసుకుని ఇచ్చేసాడండి, చాలా సింపుల్ లెక్క ఇది. అలాగే ఒక రోడ్డు రోలరు 4400 మీటర్ల దూరంను చదును చేయుటకు 200 చుట్లు తిరుగును. అయినా రోలర్ యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడండి. సో ఇప్పుడు 4400 మీటర్ల దూరం తిరగాలంటే 200 చుట్లు తిరుగుతుంది కదా. మరి అసలు ఒక చుట్టుకి ఎంత చేయగలదు? అవునా? అది చూద్దామా మనం. ఒక చుట్టుకి 22. సో 22 మీటర్లు ఒక చుట్టు తిరిగితే చదును చేయగలదు అనమాట. సో రోలర్ అంటే గుండ్రంగా ఉంటుంది కదా, గుండ్రంగా ఉంటే దీని యొక్క పరిధి ఇచ్చినట్లు మనకి, పరిధి దాని యొక్క వ్యాసార్థం మనం కనుక్కోమన్నాడు. పరిధి అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు 22. మనకి వ్యాసార్థం ఒక్కటే కావాలి అంటే 2 ఇంటూ పైని ఇటు వైపుకి తీసుకెళ్ళిపోవాలి మనం. పై అంటే 22/7 కదా, ఈ బై 7 ఇటు వెళ్తే ఇంటూ 7 అవుతుంది. 22 క్యాన్సిల్, ఇది ఇందులో 3.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ ఎంత? 3.5 వస్తుంది అనమాట. మీకు సింపుల్ గా చెప్పాలని చూడండి, ఒక వృత్తానికి పరిధి గనక 22 అయింది అనుకోండి, దాని వ్యాసం 7 అవుతుంది. ఎందుకని? 22/7 అంటే ఏంటి? పై వాల్యూ కదా. ఈ పై వాల్యూ అర్థం ఏంటి? 22 అనేది గనక పరిధి అయితే 7 అనేది వ్యాసం. గుర్తుపెట్టుకోండి, వ్యాసార్థం కాదు, వ్యాసం అవుతుంది అనమాట. సో అప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది? అందులో సగం అవుతుంది. అలా ఒకవేళ ఇక్కడ పరిధి 44 అన్నాడు అనుకోండి,
ఇప్పుడు ఏమైంది 22 డబుల్ అయింది కదా, ఇప్పుడు వ్యాసం కూడా ఏమవుద్ది 14 అవుద్ది, అప్పుడు వ్యాసార్థం ఏమవుద్ది 7 అవుద్ది అనమాట. అంటే ఇక్కడ మీరు చూసి మీరు ఆన్సర్ పెట్టేయడానికి చెప్తాను నేను, అంటే మీరు క్యాలిక్యులేషన్ చేయకుండా. ఇక్కడ చూడగానే ఇది ఇందులో 22 అని మీకు గుర్తుకు రాగానే ఇందులో వ్యాసం 7, వ్యాసార్థం 3.5 అని మీరు వెంటనే పెట్టేయాలి. అప్పుడే మీకు టైం సెట్ అవుతుంది, తొందరగా 1 మినిట్ లోపు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీర్ఘఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 50 సెంటీమీటర్లు పొడవు, 25 సెంటీమీటర్లు వెడల్పు ఉన్నది. దానిలో 25 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తును కలిగి ఉండాలి? ఇక్కడ ఎన్ని లీటర్లు అన్నది లీటర్లో ఇచ్చారండి. ఇటువైపు ఏమో సెంటీమీటర్లో ఉన్నాయి, ఇటువైపు ఏమో లీటర్లో ఉన్నాయి. మీకు ఒక రిలేషన్ తెలుసు, 100 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అని. అవునా, ఇది గుర్తుందా మీకు? 100 సెంటీమీటర్ క్యూబ్, సారీ 100 కాదండి, 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ ప్రకారంగా మనం చూసుకుంటే ఇక్కడ ఘన పరిమాణం, దానిలో ఉన్న పరిమాణం అంటే ఘన పరిమాణం కనుక్కోవాలి కదా. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఏంటి? LBH కదా, అంటే 50 ఇంటూ 25 ఇంటూ ఎత్తు మనకు తెలియదు కాబట్టి దాన్ని x అనుకుందాము, ఈజ్ ఈక్వల్ టు 25 లీటర్లు అని ఇచ్చాడు. ఈ లీటర్లు మనము ఘనపు సెంటీమీటర్లోకి మార్చామనుకోండి 1000 సెంటీమీటర్ క్యూబ్ అని రాసేయచ్చు కదా మనం ఇప్పుడు. సో ఈ 25 ఇందులో ఒకసారి పోతుంది, ఈ 50 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 20 సార్లు పోతుంది. అంటే x ఇజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు అనమాట. ఆన్సర్ మనకి ఎంత అవుతుంది? ఎత్తు 20 సెంటీమీటర్లు వస్తుంది. సో అంటే లీటర్లను మీకు సెంటీమీటర్ క్యూబ్ లోకి కన్వర్ట్ చేయడం తెలిస్తే మీకు ఈ లెక్క చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 37.25 అయినా ఎక్స్ విలువ ఎంత అన్నాడండి. సో అసలు మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 అంటే ఎంతో తెలియాలిగా. సింపుల్ గా మీకు స్క్వేర్ రూట్స్ చెప్పినప్పుడు ఇంతకు ముందు ఒక వీడియోలో మీకు ఈ చివరిలో గనక 69 ఉంటే అది 13 యొక్క స్క్వేర్ అని మీకు చెప్పాను మీకు కదా. సో అంటే ఇది 50 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 13ని 50లోంచి తీసేసామనుకోండి, ఎంత వస్తుంది మనకి? 37 అనమాట. అంటే దీనికి మీరు స్క్వేర్ రూట్ కనుక్కోకుండా మీరు చూడగానే చెప్పేయచ్చు ఇది దేనికి స్క్వేర్ రూట్ అని, 37 కి స్క్వేర్ రూట్ అని. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని బదులు 37 అని రాస్తున్నా. ఇది ప్లస్ ఉంది కదా, ఇటు వైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇందులో తీసేసాను అనుకోండి, 3725 లోంచి 37 తీసేస్తే 0.25 మిగులుతుంది. అంటే దీని వాల్యూ మొత్తం ఎంత అండి? 0.25 అవుతుంది అనమాట. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఉంది కదా, స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేయాలి? బోత్ సైడ్ నేను స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేశాను అనుకోండి, అప్పుడు రూట్ పోతుంది, 0.0615 ప్లస్ ఎక్స్ ఉంటుంది. ఇటు వైపున 25 కి స్క్వేర్ చేశాను అనుకోండి 625. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కదా, స్క్వేర్ చేస్తే అవి ఏమవుతాయి? 4 అంకెలు అవుతాయి, 625 కదా. సో కాబట్టి ఇటువైపు ఉన్న దాన్ని ఇటువైపు తీసుకొచ్చాను అనుకోండి, సబ్ట్రాక్షన్ అవుతుంది 615. ఈ సబ్ట్రాక్షన్ చేస్తే దీంట్లోంచి ఏమొస్తుంది? 0.001 వస్తుంది కదా. 2 లోంచి 1 పోతే 1 వస్తుంది, అంటే 10⁻³ అనమాట ఆన్సర్. సరే ఇదేంటి సార్ ఎంతసేపు పట్టింది, మాకు ఎగ్జామ్ లో ఎంత టైం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అండి. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఇలా లాజిక్ ని అప్లై చేయాలి. ఇక్కడ ఇచ్చిన అన్ని ఏంటండి? 10 పవర్ లో ఉన్నాయి. అంటే 10 పవర్ 1 అంటే ఎంత? 0.1. 10 పవర్ -2 అంటే ఎంత? 0.01. 10 పవర్ -3 అంటే 0.001. 10 పవర్ -4 అంటే ఎంత? 0.0001. అవునా, 4 అంకెలు ఉండాలి కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారంటే ఇక్కడ 25 అనే నంబర్ మీకు కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇది 25 కి స్క్వేర్ నెంబర్ కదా. 25 కి స్క్వేర్ అవ్వాలంటే ఇక్కడ 625 ఉండాలని మీకు తెలుసు, కానీ ఇక్కడ ఎంత ఉంది? 615 ఉంది. సో 0.0615 బదులు 0.0625 ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఒక 10 పెరిగితే సరిపోతుంది కదా. అంటే ఈ నంబర్ ని మనం పెంచాం, 2 గా పెంచాం. ఇది ఏ ప్లేస్ లో ఉంది? డెసిమల్ తర్వాత 1, 2, 3 మూడో నెంబర్ లో ఉంది. కాబట్టి మనకి డెసిమల్ తర్వాత మూడో నెంబర్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇది ఆన్సర్, 10⁻³ అనమాట. మీరు ఇలా చూడగానే గెస్ చేసి పెట్టేసేయచ్చు, 10⁻³ వస్తుంది. మీకు ఇంకా లెక్క ఎలా చేసుకున్నా సరే మీరు ఆన్సర్ ఖచ్చితంగా ఇక్కడే వచ్చి ఆగాలన్నమాట, ఎన్ని విధాలుగా చేసుకున్నా సరే. నెక్స్ట్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3⁻7 n is equal to 729 అన్నాడండి. ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ రూట్ పోవాలంటే మనము 3⁻n కి బోత్ సైడ్ స్క్వేర్ చేసామనుకోండి, అప్పుడు 729 కి స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. అవునా, సో అంటే 3⁻n is equal to 729 అంటే అర్థం ఏంటండి? మనకి 729 అంటే 3⁻6 అండి. ఓకేనా, అప్పుడు 6 రెళ్ళు 12, 3⁻12. ఎలా వచ్చింది సార్ మీకు 3⁻6 అని అంటే? మీకు 2⁻10 వరకు వాల్యూస్ తెలియాలి, 3⁻6 వరకు వాల్యూస్ తెలియాలి. చూడండి, n ప్లేస్ లో ఎంత ఉంది? మీకు 12 ఉంది. సో n is equal to 12 అయితే, కానీ మనకు అడిగింది ఏంటి? 2n వాల్యూ కదా.
n 12 అనుకోండి, 2n ఎంత అవుతుంది, 24 అవుతుంది అనమాట ఆన్సర్. ఇక్కడ మనకి ఇలాంటి వాటి జాగ్రత్తగా ఉండండి. n వాల్యూ కనుక్కొని మీరు టక్మని పెట్టేశారంటే ఆన్సర్ తప్పైపోతుంది. 2n వాల్యూ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, x/5 మైనస్ x/6 = 4 అయినా x వాల్యూని కనుక్కోండి. ఇది చాలా సింపుల్ అండి. x/5 మైనస్ x/6 అన్నారు అనుకోండి, మీరు ఎల్సిఎం తీసుకుంటే 30 వస్తుంది. 6x మైనస్ 5x, 6x మైనస్ 5x = 4. 6లోంచి 5 పోతే 1x ఉంటుంది. 34 120 వస్తుంది. సో 1x = 120 అవుతుంది అనమాట ఆన్సర్. సో x = 120 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. కారణాంకాలు ఈ మోడల్లో ఖచ్చితంగా ఒక లెక్క అడుగుతున్నాడండి. కారణాంకాలు కనుక్కోవాలంటే a² మైనస్ b² ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి. లేదా a+b హోల్ స్క్వేర్ కానీ, a+b హోల్ క్యూబ్ కానీ, a-b హోల్ స్క్వేర్ కానీ, a-b హోల్ క్యూబ్ కానీ ఈ ఫార్ములాల్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పవర్ లో మనకి స్క్వేర్లు కనిపిస్తుంది కాబట్టి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనం a² మైనస్ b² లోకి కన్వర్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు కదా సార్ అంటే 4ని మనం ఏం చేద్దాము, 2² గా రాద్దాం. 2 × a+b దీనికి హోల్ స్క్వేర్ ఉన్నట్లుగా రాద్దాం. అలాగే 3 × a-b దీనికి హోల్ స్క్వేర్ అని రాద్దాం. అంటే ఈ మొత్తాన్ని ఇప్పుడు a అనుకోండి a², ఈ మొత్తాన్ని b అనుకోండి b². ఓకేనా. a² మైనస్ b² ఫార్ములా ఏంటి, a+b ఇంటూ a-b. అంటే a అంటే ఇది, b అంటే ఇది కదా. సో a-b. ఇప్పుడు చూడండి, 2 × a 2a, 2 × b 2b, 3 × a 3a, 3 × b మైనస్ 3b. ఇలా మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సిందండి ఈ లెక్కలు మాత్రం. 2a 3a కలిపితే ఏమవుతుంది, 5a అవుతుంది. మైనస్ 3 bలు ఉన్నాయి, ఇక్కడ 2 bలు పోనీ అనుకోండి, 1 b ఉంటుంది. 5a మైనస్ b ఎక్కడ ఉందండి, ఈ ఆప్షన్ a లో ఉంది, అలాగే ఆప్షన్ d లో ఉంది. 5a మైనస్ b అంటే ఇవి రెండు ఇంకా ఆన్సర్లు కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం, 2a 2b, 2a ప్లస్ 2b, 3a ప్లస్ 3b. ఇక్కడ చూడండి, 2aలోంచి 3 ఒకటి పోయింది అనుకోండి, మైనస్ a ఉంటుంది. ప్లస్ 2 3 5b, 5b మైనస్ a అండి. ఎక్కడ ఉంది 5b మైనస్ a, ఆప్షన్ 4 లో ఉందండి. సో ఇలా మనకి కారణాంకాలు కనుక్కోండి అంటే దాన్ని ఏదో ఒక ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి కనుక్కోవాల్సింది. దీనికి ఇంకా షార్ట్ కట్ ఏమి ఉండదండి, మీరు గెస్ కూడా చేయలేరు. మీరు ఖచ్చితంగా లెక్క ప్రకారం చేయాల్సిందే. మొదటి 99 సంఖ్యల యొక్క సగటును కనుక్కోండి అన్నాడు అనుకోండి, మీకు ఫార్ములా ఏంటండి, సగటు కనుక్కోవడానికి n+1/2 అండి కదా. n అంటే ఏంటి, నంబర్, ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 99 ఉన్నాయి. 99 + 1/2 అంటే 100/2. 100/2 అంటే ఎంత, 50. డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసాడు అనమాట. డైరెక్ట్ గా వచ్చేసింది ఫార్ములా కనుక యూస్ చేస్తే మీకు. నెక్స్ట్ చూద్దామండి, 8 రాసుల యొక్క అంకగణిత మధ్యమము 42గా లెక్కించబడింది. కానీ అట్లు లెక్కించడంలో 67ను పొరపాటుగా 27గా రాశారు. అయినా సరి అయిన అంకగణిత మధ్యమం లెక్కించండి. ఇక్కడ అంకగణిత మధ్యమం అంటే సగటు అని అర్థం అండి. సగటు ఇచ్చాడు, 42 ఇచ్చాడు. 8 రాసుల యొక్క సగటు 42 అయితే ఆ 8 రాసుల యొక్క మొత్తం ఎంత అవుతుందండి, 8 × 42 కదా అవుతుంది. 8 2 16, 8 4 32, 32 1 ఎంత అవుతుంది, 33, 336 వచ్చిందండి వాటి మొత్తం. ఇందులో నుంచి 67కు బదులుగా 27 రాశారంట. ఇందులో తప్పు రాసింది ఏంటి, 27. కరెక్ట్ అంతా 67. తప్పు రాసిన దాన్ని తీసేయాలి, కరెక్ట్ రాసిన దాన్ని కలపాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అంటే 27 తీసేసి 67 కలిపామనుకోండి, ఇంకా ఏం చేయాలి మనం, ఇంకా 336 + 40 వస్తుంది కదా. సో మొత్తం కలిపి ఎంత, 376. ఈ మొత్తానికి సగటు కనుక్కోవాలి బై 8. సో 8 4 32, 32 పోతే 56 ఉంటుంది. సో ఆన్సర్ అంతా మనకి 47 అనమాట. సో ఇప్పుడు ఏం చేసిన ఒకసారి చూడండి, ఆ 8 రాసుల యొక్క సగటు ఇంటూ సంఖ్య వేసాను అనుకోండి. అంటే సగటు అంటే ఫార్ములా ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. ఇక్కడ మొత్తం ప్లేస్ లో నేను మొత్తం ప్లేస్ నాకు తెలియదు, అది కనుక్కోవడానికి ఏం చేశాను, సగటు ప్లేస్ లో 42 ఉంచా, సంఖ్య ప్లేస్ లో 8 ఉంచా. 8 అటు వెళ్ళింది అనుకోండి, ఇంటూ అవుతుంది. సో అప్పుడు మనకి రాసుల మొత్తం వస్తుంది. ఈ రాసుల మొత్తంలో నుంచి తప్పు రాసిన దాన్ని తీసేయాలి, కరెక్ట్ రాసిన దాన్ని కలపాలి. అది మనం చేయాల్సిందనమాట. సరేనా. తప్పు రాసిన దాన్ని తీసేశాను, కరెక్ట్ రాసిన దాన్ని కలిపాను. సో ఇలా కలపడం వల్ల ఏమైంది, నాకు మొత్తం సగటు పెరిగింది. ఎంత పెరిగింది, 47 వచ్చింది. సరేనా. ఇప్పుడు దీన్ని సింపుల్ గా లాజికల్ గా ఆలోచిద్దామండి. ఇంకా అంటే దీన్ని లెక్క ప్రకారం చేస్తే కొంచెం కష్టం అయిపోతుంది, టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీకు అసలు సగటు అంటే అర్థమైందా. ఇక్కడ చూడండి, 8 రాసులు ఉన్నాయి అనుకోండి, ప్రతి రాశి అంతే ఉంటుందని అర్థం. సగటు అంటే మీనింగ్ ఏంటంటే 8 రాసుల యొక్క అంక మధ్యమం సగటు 42 ఏంటంటే ప్రతిదీ 42 ఉంది అని అనుకోవాలి మనం. ప్రతి సంఖ్య ఏముంది అనుకోవాలి, 42 42 42 అని ఉంది అని అనమాట. అన్ని సమానంగా ఉన్న దాన్ని మనం సగటు అంటాం. ఇందులో 67ను 27గా పొరపాటుగా రాశారు అన్నారంటే ఏం చేయాలి, 40 సంఖ్యను మనం పెంచాలి. అర్థమైందా. 67 రాయాల్సింది 27 కదా రాశాడు, అంటే తేడా ఎంత, ఇంకా 40 ఎక్స్ట్రాగా పెంచాలి మనం. ఈ 40ని ఏం చేయాలి, ఈ 8 మందికి సమానంగా పంచాలి. ఎక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ తగ్గింది అనుకోండి, 8 మందికి సమానంగా తగ్గించాలి.
8 మందికి సమానంగా పంచామనుకోండి, ఒక్కొక్కటికి ఎంత పెరుగుతుందండి? 5 పెరుగుతుంది. సో అప్పుడు సగటు ఎంత? 47. ఇలా మీరు ఈజీగా చూసి పెట్టేయచ్చు అనమాట. సగటు అంటే అందరికి సమానంగా ఉన్న విలువ అని తీసుకోండి మీరు. అలాగే 9 వేరు వేరు రాసుల యొక్క మధ్యగతం అడిగాడండి. మధ్యగతం 25 అని ఇచ్చాడు. 9 రాసులు ఉంటే ఇటువైపు ఒక 4 రాసులు ఉంటాయి, ఇటువైపు ఒక 4 రాసులు ఉంటాయి, మధ్యలో 25 ఉంటుంది. మిక్కిలి 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు, అంటే ఇటువైపు ఉన్న పెద్ద సంఖ్యలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ 2 కలుపగా కొత్త రాసుల యొక్క మధ్యగతం కనుక్కొని అన్నాడు. వీటికి కలిపినా కలపపోయినా అసలు వీటిని మనం లెక్కలోకే తీసుకోం. ఎందుకని ఇటువైపు 4 తీసేసాం, ఇటువైపు 4 తీసేసాం కాబట్టి మధ్యలో ఉన్నదే మనకి మధ్యగతం అవుతుంది కాబట్టి మధ్యగతం ఏమీ మారదండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 19 ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ఇంటూ బి అన్నాడండి. అంటే ఏ అనేది బికి 3 రెట్లు ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు రేషియో రాశారనుకోండి, ఏ పెద్దదా బి పెద్దదా? ఏనే పెద్దది. ఏ బికి 3 రెట్లు అంటే ఏ 3 భాగాలు ఉంటే బి ఒకటే భాగం ఉందన్నమాట. ఇక్కడ చూసారంటే C/B కనుక్కున్నారు అనుకోండి, సి అనేది బికి 5 రెట్లు. ఇక్కడ ఏది పెద్దది? మళ్ళీ C/B రాస్తే సి 5 భాగాలు ఉంటే బి ఒక్క భాగమే ఉంది, అవునా? సో ఇప్పుడు మీరు చూడండి, B/C రాశారనుకోండి, అందులో బి అనేది 1, సి అనేది 5. ఇప్పుడు A/B/C రాశారనుకోండి, ఏం చేయాలి? మనం ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. తెలుసుగా, 3 1 3, 1 1 1, 5 1 5. సో 3:1:5. ఇందులో పెద్దది ఏది? 5. 5 బై మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 9 భాగాలు ఉన్నాయి. మొత్తం కోణాలు ఎంత? 180. సో 9 రెళ్ళు 20 సార్లు పోతుంది. 5 20 100. ఇందులో పెద్ద కోణం ఏమవుతుందండి? 100 డిగ్రీలు అవుతుంది. ఏది పెద్ద కోణము? సి అనేది పెద్ద కోణము. సి వద్ద అధిక కోణం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్లా మీరు రేషియో రాసుకుంటే మీకు ఈజీగా అయిపోతుందండి. యాంగిల్ ఏబిసిలో సి వద్ద లంబ కోణము కలదు, సిడి పర్పెండిక్యులర్ టు ఏబి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35 అయిన బిసిడి ఎంత అని అడిగాను. ఇక్కడ బొమ్మ ఇచ్చాను చూడండి మీకు. యాంగిల్ ఏబిసి అనే ఒక 3 కోణాలు ఉన్నాయండి. ఇందులో సి దగ్గర మనకి లంబ కోణం ఉంది, ఇక్కడ సిడి అనే ఒక రేఖను గీశారు, ఇక్కడ కూడా మనకి లంబ కోణం వచ్చింది, పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఈ కోణం మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ట్రయాంగిల్ కనుక చూసారనుకోండి, ఏ అనే దాని దగ్గర 35 డిగ్రీలు ఇచ్చాడు, ఇక్కడ లంబ కోణం కాబట్టి 90, ఆటోమేటిక్ గా ఈ కోణం 55 అవుతుంది కదా. సో మళ్ళీ ఇక్కడ చూసారనుకోండి, ఇండివిజువల్ గా ఇక్కడ మొత్తం 90 ఉండాలి, అందులో ఇది 55 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 35 డిగ్రీలు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చూసి మీరు ఆన్సర్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇది అండి టాప్ 20 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి మీకు? ఇందులో ఏ క్వశ్చన్స్ అర్థం అయినా, ఏదైనా క్వశ్చన్స్ అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీడియోలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. మిగతా సబ్జెక్టులో ఏమైనా మీకు ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలనిపిస్తే తప్పకుండా ఆ కాన్సెప్ట్ మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కనుక మరిన్ని కావాలనుకుని మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ మరి వాట్సాప్ ఛానల్ లింక్స్ మన డిస్క్రిప్షన్ లో ఉన్న క్విజ్ రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వాటన్నిటికి మీరు ఆన్సర్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.